హాయ్ అండి, అమెజాన్లో ఊకి అయితే ఆర్డర్ పెట్టాను. ఎంత మంచి రిజల్ట్ ఉన్నాయంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అసలు గోడ మీద ఇలా స్ప్రే చేసేసి ఇలా తుడిస్తేనే పోతున్నాయి అనమాట. అయితే నేను లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఎంతవరకు వర్క్ అవుతుందా లేదా, కొనొచ్చా కొనకూడదా అనేది ఈ వీడియోలో అయితే లైవ్లో చూపిస్తాను. చూసేయండి. దాన్ని బట్టి మీరు బై చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ షింక్ ఏరియాలో క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ మాది సాల్ట్ వాటర్ కాబట్టి పోదేమో అని అనుకున్నాను, బట్ బాగానే పోయిందండి క్లీన్ చేస్తే. కానీ సోప్తో క్లీన్ చేసుకున్నా ఇలాగే అవుతుంది, బట్ సోప్తో మళ్ళీ మచ్చలు అనేది పడిపోతాయి. బట్ దీంతో అయితే అలా మచ్చలు అయితే ఏమీ రాలేదు, బాగానే క్లీన్ అయిపోయింది. ఇది వచ్చి గ్యాస్ స్టవ్ మీద పాలు ఎప్పుడో పొంగిపోతే అలా వదిలేసానండి. అదైతే క్లీన్ చేశాను. నాకు సోప్తో చేసుకుంటే ఎలా రిజల్ట్ ఉండిద్దో దీంతో కూడా అంతే రిజల్ట్ అనిపించింది. కానీ అంత బెటర్ ఊరికినే ఎలా స్ప్రే చేసి అలా క్లీన్ చేసే ఈజీగా అయితే అవ్వలేదు. కొంచెం హార్డ్గానే రబ్ చేయాలి, అప్పుడే పోతుంది. కాబట్టి సోప్ అయినా ఒకటే. ఇప్పుడు గోడల మీద హన్వి గీసేసింది. పెన్ను, పెన్సిల్, క్రయాన్స్ ఆల్ ఇన్ వన్ మిక్స్ అయితే అక్కడ ఉన్నాయి. అందుకని అక్కడే స్ప్రే చేసేసి క్లీన్ చేశాను. మామూలుగా క్లీన్ చేసినప్పుడు వాటర్తో క్లీన్ చేసినప్పుడు 2 times కూడా పెయింట్ పోతుంది అన్న ఫీలింగ్ అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకు ఎలాంటి గోడల మీద రిజల్ట్ అయితే కనిపించలేదండి. ఆల్రెడీ నేను ఇక్కడ సోప్తో మొన్న ఎప్పుడో క్లీన్ చేశాను, బట్ నాకు మచ్చపడలేదు. అలాగే నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. కానీ కొంచెం రబ్ చేయాలి ఎక్కువగా. అదే దీంతో కూడా అలాగే సేమ్ రబ్ చేసినా కూడా మచ్చలు పడిపోతున్నాయి. నేను ఇక్కడ వచ్చి మొన్న లాంగ్ వీడియోలో క్లీన్ చేశాను కదా, ఆ మచ్చ ఇప్పటికి కూడా పోలేదు స్టిల్. అలాగే ఇప్పుడు క్లీన్ చేసింది కూడా అలాగే మచ్చ పడిపోతుంది. దీన్ని బట్టి మీరు కొనాలా కొనకూడదా అనేది మీరే నిర్ణయించుకోండి. నాకైతే పెద్ద రిజల్ట్ ఏమనిపించలేదు. సోప్తో క్లీన్ చేసుకుంటే ఎలా పోతుందో సేమ్ అలాగే.